వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక. 150 పేజీల ప్రాథమిక నివేదికను ఈఐసీకి పంపిన సిఎస్ జవహర్ రెడ్డి. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. హైదరాబాద్లో విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్. ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన. రైతన్నలతో కాంగ్రెస్ కౌంటౌన్ స్టార్ట్ అయిందన్న కేటీఆర్. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో కొనసాగుతున్న సోదాలు. ఏకకాలంలో 10 చోట్ల దాడులు. బెంగళూరు రేవ్ పార్టీలో 5గురు అరెస్ట్. 150 మందికి పైగా అరెస్ట్ అయినట్టు గుర్తింపు. బెంగళూరు రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నామని బెంగళూరు సిపి దయానంద చెప్పారు. రేవ్ పార్టీపై ప్రెస్ మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేశామని చెప్పారు. పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నారని సిపి దయానంద చెప్పారు. డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని చెప్పారు. ఒక యాక్టర్ మాత్రమే ఉన్నారని, అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని చెప్పారు. శాంపిల్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామని సిపి దయానంద చెప్పారు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో పార్టీ నిర్వహించినట్టు రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన బిజినెస్ మెన్ వాసు పార్టీ నిర్వహించగా మొత్తం 100 మంది హాజరయ్యారు. పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్గా పార్టీ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని బెంగళూరు పోలీసులు చెప్పారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేసి దాడి చేశామని రిపోర్టులు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో 5గురిని అరెస్టు చేశామని, నిర్వాహకుడు వాసుతో పాటు 4గురిని అరెస్టు చేశారని చెప్పారు. ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ
బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, రాజకీయ వ్యాపారవేత్తలను పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చూస్తే దాదాపు 110 మందికి పైగా కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా ప్రజెంట్ బెంగళూరు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఒక పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్లో మాత్రము పోలీసులు ఇటు దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే డ్రగ్ ఫ్లేట్లర్ ఎవరైతే ఇక సిద్దికి ఉన్నారో ఆ సిద్దికి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు. అయితే ఇందులో దాదాపు 5 మందికి పైగా కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లుగా ఇటు పోలీసులు గుర్తించారు. వారికి బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకొని వారిని పరీక్ష చేయించడంతో వీరంతా కూడా 5 మంది దాదాపు యొక్క డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు. మిగతా వారికి సంబంధించిన విషయంలో కూడా ఇంకా వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారో వాళ్ళకి కూడా ఇంకా ఒక బ్లడ్ టెస్ట్ కూడా వారి సేకరిస్తున్నాము. అంతేకాకుండా చాలామంది మద్యము తాగి పూర్తిగా దీనికి సంబంధించి అన్కాన్షియస్లో ఉన్నారు కాబట్టి వారిని ప్రజెంట్ అప్పుడు అదుపులోకి తీసుకున్నాము. అయితే ఇప్పుడు కొంతమంది కూడా ప్రజెంట్ ఆ యొక్క విచారణ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించిన విషయంలో దాదాపు 110 మంది ఉన్నారు. ఇందులో సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు, వారి కుమారులు, వీరంతా కూడా ఈ యొక్క రేవ్ పార్టీలో కూడా చాలా కీలకంగా ఉన్నారనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఎన్డీపీసీ యాక్ట్ సంబంధించిన యొక్క ఎలక్ట్రిసిటీ పోలీసులు మాత్రము దాదాపు 5 మందికి అరెస్ట్ మాత్రమే చేయించారు. మిగతా వారంతా కూడా ఒక ఎఫ్ఐఆర్లో మాత్రం వారి పేర్లను మాత్రం పొందుపరచలేదు. మరోవైపు చూస్తే యొక్క సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే వారి యొక్క వ్యక్తిగతం కావచ్చు, అంతేకాకుండా వారు గతంలో ఎప్పుడైనా యొక్క డ్రగ్స్కి సంబంధించి కన్జ్యూమ్ చేసిన ఒక డ్రగ్ ఫ్లేట్లర్గా వారు అరెస్ట్ అయ్యారా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇందులో చూస్తే మాత్రము సినీ సంబంధించిన తారలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది సెకండ్ గ్రేడ్ హీరోయిన్స్తో పాటు డాన్సర్లు కూడా ఈ యొక్క పార్టీలో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అయితే ప్రజెంట్ పోలీసులు ఇక రైడ్స్ చేసినప్పుడు కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్కడ లగ్జరీ కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ బిఎండబ్ల్యూతో పాటు రేంజ్ రోవర్ ఈ యొక్క తరహాలో కూడా దాదాపు 20-25కు పైగా కూడా కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ యొక్క కార్లో మాత్రము ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన స్టిక్కర్ కూడా ఉంది. అయితే స్టిక్కర్ సంబంధించిన దానిపైన కూడా కాకాని స్పందించారు. ఆ స్టిక్కరు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని కొంతమంది నా స్టిక్కర్ను మ్యానిపులేట్ చేశారంటే తయారు చేసి అతికించారేమో అనేది మాత్రం ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సినీ నటి హేమ కూడా ఆ యొక్క రేవ్ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. కానీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, ఆ రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదనేది మాత్రం ప్రధానంగా ఒక వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటి తర్వాత బెంగళూరు పోలీసులు సినీ నటి హేమ మాత్రము రేవ్ పార్టీలో ఉంది, తమ అదుపులో ఉంది, దానికి సంబంధించిన ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. అయితే హేమ కూడా మీడియాను కూడా అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా కూడా ఒక ఫాల్స్ వీడియోను కూడా రిలీజ్ చేసినట్లుగా దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు దానిపైన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆమె పైన మరో కేసు నమోదు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇందులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారి యొక్క వివరాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది పట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చారో, ఇటు ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అంతేకాకుండా కర్ణాటక యొక్క 3 రాష్ట్రాల నుంచి కూడా బెంగళూరుకి ఎలా వచ్చారో, దాని తర్వాత వాసు అనే ఒక వ్యక్తి 50 లక్షలు ఖర్చు పెట్టి ఒక బుక్కీ సహాయంతో, క్రికెట్ బుక్కీ సహాయంతో ఈ యొక్క పార్టీ ఎందుకు అరేంజ్ చేయాల్సి వచ్చింది, అసలు అరేంజ్ చేసిన నేపథ్యంలో వాసుకి ఏం లాభం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ సంబంధించిన విషయంలో ఇంకా తెర వెనుక ఎవరున్నారు అనే దానిపైన కూడా
ఆరా తీస్తున్నారు. మరోవైపు కొంతమంది సంబంధించిన కేసులో అంటే రేవ్ పార్టీలో పట్టుకున్న వారి దాంట్లో కొంతమందిని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది, పక్కనే కొంతమందిని తప్పించే అవకాశం ఉందని చెప్పి కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారని మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఈ యొక్క 100 మందిలో ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం బెంగళూరు పోలీసులు ఇప్పటికీ ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే క్లారిటీ ఇస్తే ఎవరెవరు యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని మాత్రము పూర్తిగా ఒక విషయం కూడా తెలుస్తుంది. కానీ బెంగళూరు పోలీసులు ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మాత్రం లేదు. అయితే సాయంత్రం తర్వాత ఎవరెవరు ఉన్నారో తమ ఆధీనంలో ఎవరన్నీ వదిలిపెట్టాల్సి వచ్చింది, ఇందులో ఎవరెవరు పార్టీలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఎవరెవరు అంతేకాకుండా డ్రగ్స్ సేవించారు అనేది మాత్రం పూర్తిగా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం కల్లా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి బెంగళూరు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన దంపతులపై చెట్టు పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు సెక్యూరిటీలు ఆల్రెడీ. వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇంత అశ్రద్ధ ఉంటే ఇక వైఫల్యం ఇది కంటర్మెంటల్ పని వైఫల్యం అది పెట్టాలి. అది పనికిరాను. అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు సెక్యూరిటీలు ఆల్రెడీ. వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇంత అశ్రద్ధ ఉంటే ఇక వైఫల్యం పడుతుంది. రైట్, ఈ లక్కీ ఇతరుడు లక్కీ. గేడు దగ్గరలో పడుతుంది. 4 డీజల్స్ ఎక్స్ట్రా పడాలి. ఇప్పుడు పడుతుంది, ఇప్పుడు పడుతుంది. పడుతుంది. రైట్. హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన దంపతులపై చెట్టు పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కంటర్మెంటల్ పని వైఫల్యం అది పెట్టాలి. అది పనికిరాను. అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు సెక్యూరిటీలు ఆల్రెడీ. వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇంత అశ్రద్ధ ఉంటే ఇక వైఫల్యం ఇది కంటర్మెంటల్ పని వైఫల్యం అది పెట్టాలి. అది పనికిరాను. అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు సెక్యూరిటీలు ఆల్రెడీ. వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? బీజేపీ యువమోర్చా ఆందోళనతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ సమస్యలపై గన్ పార్క్ వద్ద బీజీవైఎం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు బీజీవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
బీజేపీ యువమోర్చా ఆందోళనతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ సమస్యలపై గన్ పార్క్ వద్ద బీజీవైఎం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు బీజీవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని బీజీవైఎం డిమాండ్ చేసింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేసింది. మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. అశోక్ నగర్లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకున్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీస్ రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని 6 చోట్ల, మిగతా 4 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ ఏసీబీ దాడులు చేసింది. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. అధిక ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏదైతే సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావుని ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలైతే తన నివాసంతో పాటు స్నేహితులు, బంధువులు, ఎవరైతే మామ, కూతుళ్ళ ఇళ్లలో, ప్రతి ఒక్క ఇళ్ల చోట కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం తెలంగాణకి సంబంధించి దాదాపు 8 ఇక్కడ లక్ష్మీనారాయణ ఎవరైతే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత అయినటువంటి బూర్దాటి లక్ష్మీనారాయణ దగ్గర ఇతను చాలా వరకు ముడుపులు, కోట్ల రూపాయల్లో ముడుపులు స్వాహా చేశారు. అందుకోసమే ఈ కేసు దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ కేసులో పురోగతి అయితే ఇంతవరకు రాలేదు అన్న కోణంలోనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే గతంలో ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి డబుల్ మర్డర్ ఏదైతే ఉందో ఆ డబుల్ మర్డర్ కేసులో కూడా ఏదైతే రియల్టర్ డబుల్ మర్డర్ కేసులో కూడా మట్టారెడ్డి దగ్గర నుంచి ఇతను దాదాపు కోట్లలో స్వాహా చేశారు నగదుని. అలాగే మొత్తం ప్రతి ఒక్క చోట కూడా అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా జవహర్ నగర్ లో ఒక ల్యాండ్ కి సంబంధించి కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నప్పటికీ అప్పుడు సస్పెండ్ చేశారు. మరోవైపు రాచకొండ సిపి కూడా గతంలో కూడా ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. 2 సార్లు సస్పెండ్ చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఇతను సామాజిక వర్గం కూడా రావు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఇతని ఏదైతే అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాపుగాసేలాగా ప్రభుత్వం కూడా సహకరించింది
ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉదయం తెల్లవారుజాము నుండి 5 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 6 గంటల పైచులకు అవుతున్నా కూడా సోదాలైతే అవినీతి శాఖ అధికారులు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు మీడియాని కూడా లోపలి వరకు కూడా రానివ్వడం లేదు. కాసేపటి క్రితమే ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మీడియాని కూడా ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా కూడా కోరారు. ప్రస్తుతం అయితే మనము ఏదైతే అశోక్ నగర్ లోని రోడ్ నెంబర్ 2 ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే అశోక ఆర్నాట అపార్ట్మెంట్స్ లో అయితే 5వ ఫ్లోర్ ఏదైతే ఉందో 502లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు బృందం ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మిగతా చోట్ల తన బంధువులు, మామ, ఇతరులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు ప్రతి ఒక్క చోట కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇతనికి సహకరించిన చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇతను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. అవినీతికి సంబంధించి దాదాపు 1000 కోట్ల దాకా కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఉమామహేశ్వరరావు సిసిఎస్ కార్యాలయంలో సాహితీకి సంబంధించే కాకుండా పలు కీలక కేసులు ఏవేవైతే ఉన్నాయో మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసెస్ ఎక్కువగా నమోదయ్యాయి. కాబట్టి ఈ ఫ్రాడ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్స్ కి సహకరించేలాగా ఇతను చాలా వరకు కూడా ముడుపులు చెల్లించే నేపథ్యంలో ఈ కేసును మొత్తం కూడా నీరు గారుస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సాహితీ ఇన్ఫ్రా ఈ కేసు ఈ రియల్ ఎస్టేట్ దందా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు బాధితులు వేల సంఖ్యలో ఇప్పటికే సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లుగా కూడా ఈ కేసు నీరు గారుస్తున్నారు ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బ్యాంక్ లాకర్ల దగ్గర నుంచి ఇంట్లో ఉన్నటువంటి పలు డాక్యుమెంట్లు, కీలక డాక్యుమెంట్ల దగ్గర నుంచి స్థిర చరాస్తులకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్లను అయితే అధికారులు అయితే సీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ సోదాల అనంతరం తన బ్యాంక్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వెళ్ళి లాకర్స్ కూడా ఓపెన్ చేపించే అవకాశం ఉంటుంది. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రంతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 చోట్ల ఏకకాలంలో నేటి ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద అవినీతి శాఖ అధికారులు ఏదైతే ఈ ఉమామహేశ్వరరావు చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇతని దగ్గర ఉన్నటువంటి నగదు ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే 11 గంటల సమయంలో మనకు అందినటువంటి సమాచారం మేరకు 40 లక్షల దాకా సీజ్ చేశారు. పలు డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోదాల్లో భాగంగా వాటన్నిటిని కూడా జప్తు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. హార్డ్ డిస్కులు అలాగే పలు కీలక డాక్యుమెంట్లను అయితే ఇప్పటి వరకు కూడా సోదాల్లో భాగంగా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అబిత, ఉషా, ఇప్పటి వరకు ఇంకా ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ప్రతి ఒక్క దానికి కూడా ఎవిడెన్స్ ఏదైతే ఆ వస్తువుకి సంబంధించినటువంటి లెక్కపత్రం ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తారుమారుగా ఉన్నట్టయితే వాటికి సంబంధించి కూడా వాటిని కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో చూసుకున్నట్టయితే అవినీతి అధికారులు ఏదైతే వస్తువులు ఏదైతే ఉంటాయో మొబైల్ ఫోన్స్ కావచ్చు, రిస్ట్ వాచెస్ కావచ్చు, ప్రతి ఒక్క దానిని కూడా వాటికి విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పత్రాలు ఏదైతే లెక్క పత్రాలు చూపించినట్లయితే వాటిని సీజ్ చేసే ఆ పని ఉండదు. ఈ లెక్క పత్రాలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, పక్కా డాక్యుమెంట్స్ చూపించినట్లయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చెయ్యరు. మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సోదాలు తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ఇతనికి కార్యాలయంలో సహకరించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో పాటు పలువురిళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ సోదాలు నేటితో పాటు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అబిత, ఉషా, అధికారుల దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉమామహేశ్వరరావు గత 2 ఏళ్లుగా కూడా చాలా అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఫార్మా రంగం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ రంగం వరకు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఇతని మార్క్ అయితే ఉంది. ప్రతి ఒక్క చోట కూడా ఇతను దందాలు అయితే కొనసాగిస్తున్నారు. పోలీస్ శాఖలో ఉండి అవినీతికి భారీగా పాల్పడుతున్నారు. గతంలో కూడా అనేక మంది బాధితులు కావచ్చు, అలాగే మహిళలు ఎవరైతే వచ్చారో ఇతని దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళలది కూడా ఇతను అసభ్యంగా ప్రవర్తించేవాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2 సార్లు సస్పెండ్ అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అడ్డదండలతోనే ఇతను కొనసాగుతూ వచ్చారు. మొత్తం మీద ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి కరప్షన్ పర్సన్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి ఇళ్లలో కూడా రైట్స్ అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ డైరెక్టర్ అయినటువంటి బాలకృష్ణ ఇంటితో పాటు నేడు చూసుకున్నట్టయితే సిసిఎస్ ఏసీపీ అధికారి స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి దాడులు అయితే. మొత్తం మీద ఈ సోదాల్లో భాగంగా ఎన్ని డాక్యుమెంట్లు సీజ్ చేశారు,
చేస్తున్నారు. అలాగే పలు కీలక పత్రాలకు సంబంధించి కావచ్చు, ఇతను ఇచ్చేటటువంటి ఏదైతే అధికారులకు సహకరించి ఆస్తులకి స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇతను ఇచ్చినట్టయితే దానికి సంబంధించి కూడా సోదాలు అయితే కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా సోదాల్లో భాగంగా అధికారులకి ఇతనికి స్పందిస్తున్నాడా లేదా అనేది కూడా ఒకంత అందరికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. 6 గంటల పైగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అశోక్ నగర్ లోని తన నివాసం 5th ఫ్లోర్ లో ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ లోని 5th ఫ్లోర్ లో తన ఫ్లోర్ ఏదైతే 502 లో అయితే సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో 10 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు ఇతనుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా లెక్కపత్రాలు అయితే కూలంకుషంగా పరిశీలిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలుస్తోంది. అబిత. రైట్, థ్యాంక్ యూ ఉషా. రేవంత్ రెడ్డి సర్కార్పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని, కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కారును ప్రజలు చీకొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ అక్రమ సంపాదనకు రేవంత్ సర్కారు పాల్పడిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఎవరు ఉండరు. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు? ఉరిదిస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద నేను కొట్టుకోడు ఉండా ఇంక 20 ఏళ్ళ వరకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవ్వరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడతారు. ఇది చేస్తారు. కరోనా కష్టకాలంలో ప్రజల కోసం తాము ఏం చేశామో తమకు తెలుసన్నారు ఈటెల. గతంలో అమెరికా అబ్దుల్ కలాంను అవమానపరిచిందన్నారు. మోదీకి వీసా కూడా ఇవ్వలేదు. కానీ నేడు అదే దేశం మోదీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతుందన్నారు. అమెరికా పార్లమెంటులో ప్రసంగిస్తుంటే లేచి చప్పట్లు కొట్టారన్నారు. ప్రగతి కనబడతా ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది. నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ, అమిత్ షా గారు వారు అక్కడ ఉండేది. వారు 2 మాటలు చెప్పేది ఎప్పుడు, ఇంత కష్టకాలం వచ్చింది, ఇది పేద దేశం, మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా, నర్సులు చక్కగా లేకపోయా, ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా, ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక. వట్టిగా బాయ్ చెప్పి పేరు సంపాదించలే. ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాంను అవమానపరిచింది. మోడీ గారికి వీసా ఇవ్వలే. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి. వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనేటర్లు వేసి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి. మనకు అర్థం ఇక్కడో తెలియదు. యుద్ధం జరిగితే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపిచ్చిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మోడీ గారు చేశారు. కళ్ళ ముందు ఎన్నడూ లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది. నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులంతా పాకిస్తానీయులే అన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఢిల్లీ ప్రజలు 56% ఓట్లు వేసి 62 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారని, ఢిల్లీ ప్రజలంతా పాకిస్తానీయులే అనగలరా అని నిలదీశారు. పంజాబ్లో 92 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఎన్నుకొని అధికారం అప్పగించారని, ఆప్కు పంజాబ్లో ఓటు వేసిన వారంతా పాకిస్తానీయులే అంటారా అని కేజ్రీవాల్ అమిత్ షాను ప్రశ్నించారు. అమిత్ షా చాలా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని కేజ్రీవాల్ కోరారు. జూన్ 4న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాదని, ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. सभी लोग पाकिस्तानी हैं। ये क्या बात कर रहे हैं आप? आपको प्रधानमंत्री जी ने अपना वारिस चुना है। इस बात का आपको इतना अहंकार हो गया कि आप लोगों को गालियां देने लगे, धमकियां देने लगे। अभी तो आप पीएम बने नहीं हैं और आपको इतना अहंकार हो गया। आपकी जानकारी के लिए बता दूं कि आप पीएम नहीं बन रहे हैं,
क्योंकि 4 जून को लोग बीजेपी की सरकार नहीं बना रहे हैं, बीजेपी जा रही है। थोड़ा अहंकार कम कीजिए और जनता को गाली मत दीजिए। आपकी दुश्मनी मेरे से है, आप मुझे गाली दे लीजिए। कल अमित शाह जी दिल्ली आए थे और दिल्ली आकर उन्होंने देश के लोगों को अनर्गल गाली। ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.